கோயில் கோலம் கண்டதில்லை இப்படி ஓ சாமி, புண்ணியம் தான் செஞ்சிருக்கு தென்காசி பூமி. வானம் பேஞ்சு போச்சு, பூமி காஞ்சு போச்சு, ஏழை எங்கட ஏமாத்தி கிழக்கு இருட்டி போச்சு. అందరికీ తెలిసినట్లే ఇండియాలో 3 బిగ్గెస్ట్ థింగ్స్: పాలిటిక్స్, క్రికెట్ అండ్ సినిమా. ఈ ఆసమ్ జూన్ మంత్ లో ఈ 3 కేటగిరీస్ లో 3 రెవల్యూషనరీ మూవ్మెంట్స్ జరిగాయి. డెడ్ పోయిట్ సొసైటీ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది: మెడిసిన్, లా, బిజినెస్, ఇంజనీరింగ్, దీస్ ఆర్ నోబుల్ పర్స్యూట్స్ అండ్ నెసెసరీ టు సస్టైన్ లైఫ్, బట్ పోయిట్రీ, బ్యూటీ, రొమాన్స్, లవ్, దీస్ ఆర్ వాట్ వి స్టే అలైవ్ ఫర్, అలాంగ్ విత్ ద స్పోర్ట్స్ అండ్ సినిమా. క్రికెట్ లో బిగ్గెస్ట్ మూవ్మెంట్ జరిగింది. 2020 కప్ వరల్డ్ కప్ ఇండియా గెలవడం ఒక ఎత్తు అయితే, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి పర్ఫెక్ట్ సెండ్ ఆఫ్ అంతే లెజెండ్స్ కి. ఇలాంటి యూనిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సెలబ్రేషన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. హార్దిక్ పాండ్యా కూడా ఈ విజయం ఒక పర్సనల్ విజయం అండ్ వెరీ పవర్ఫుల్ కంబ్యాక్ ఆఫ్టర్ డీలింగ్ విత్ ద ట్రోల్స్, డివోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఇక ఈ ఇద్దరు లెజెండ్స్ గురించి ఏం చెప్పమంటారు? ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది: ఫిల్ యువర్ లైఫ్ విత్ ఎక్స్పీరియన్సెస్ నాట్ థింగ్స్, హ్యావ్ స్టోరీస్ టు టెల్ నాట్ స్టఫ్ టు షో అని. ఈ జనరేషన్ యూత్ కి దే హ్యావ్ ఎ వెరీ బిగ్ స్టోరీ టు టెల్ టు దేర్ కిడ్స్ అండ్ ఫ్రెండ్స్ అబౌట్ ద 2 లెజెండ్స్ who got retired with a T20 ICC World Cup trophy. క్రికెట్ ప్రపంచంలో ఈ మ్యాచ్ గురించి కథలుగా మాట్లాడుకుంటారు ఫ్యూచర్ లో. బౌ డౌన్ అండ్ సెల్యూట్ టు ఆల్ ది ఇండియన్ టీమ్. పాలిటిక్స్ విషయానికి వచ్చేస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం ఇది ఒక పెద్ద మూమెంట్. ఎందుకంటే ఇట్స్ బిన్ 10 years. ఈ 10 years లో వచ్చిన విమర్శలు, పడిన కష్టాలు, వీటన్నిటికీ చెక్ పెట్టేసి ధీటైన సమాధానం ఆయన డిప్యూటీ సీఎం అవడం. ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి చూసాం, బట్ ఫ్యామిలీతో గెలిచిన ఈ సెలబ్రేషన్ వీడియో అండ్ ప్రమాణ స్వీకారం చేసిన ఈ వీడియో, మెగా ఫ్యామిలీ తీసిన ఎన్నో సినిమాల ఇవ్వలేని ఫీల్ ఈ 2 వీడియోస్ ఇచ్చాయి. అండ్ నాకు యూనిక్ గా దొరికిన ఇంకో పెద్ద యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మళ్ళీ వెళ్ళి చూడండి అండ్ థింక్ వేర్ హీఈస్ నౌ. గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే. ఇక సినిమాల విషయానికి వచ్చేస్తే, ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ గారికి కల్కి 2898 AD మూవీతో ఆ రేంజ్ అప్రిషియేషన్ వచ్చింది జనాల నుంచి. కల్కి సినిమా గురించి ఎంత డిఫరెంట్ టాక్స్ ఉన్నా కూడా జనాలకి అంత బాగా నచ్చడానికి రీజన్ ఏంటంటే, దే హ్యావ్ విట్నెస్డ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే హ్యావ్ సీన్ బిఫోర్. ఇప్పటి వరకు మనం చూడని ఒక ప్రపంచం చూసాం. అండ్ మనం చిన్నప్పటి నుంచి విన్న మన పురాణాల కథల్ని ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో, అది ఫ్యూచర్ లో జరిగే ఒక సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో చూడడం అనేది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. అందుకే ఇది ఒక ఇండియన్ సినిమాలో ఒక బిగ్ మూమెంట్ అనేది. అండ్ ఇలాంటి ప్రెజెంటేషన్ తీసుకురావడానికి మన ఇండియన్ స్టార్స్ అందరూ కలిసి వచ్చి నాగశ్విన్ గారితో లెట్ స్టార్ట్ ఏ మూమెంట్ అని ముందుకు వచ్చారు. చూసారా? జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అంతే వాళ్ళకి. పర్సనల్ గా నాకైతే ఇన్సైడ్ అవుట్ 2 సినిమా అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్, ఫ్యూరియోసా లాంటి సినిమాలు కూడా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. యానిమేషన్ లోనే వన్ ఆఫ్ ది వండర్ ఇన్సైడ్ అవుట్ 1 సినిమా ఆఫ్టర్ 9 years 2015 తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్రిలియంట్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ తో విత్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ సేమ్ 2015 లో రిలీజ్ అయిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కి ప్రీక్వెల్ ఫ్యూరియోసా సినిమా నా పర్సనల్ లిస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీస్ ఎవర్ మేడ్ లో పడిపోయింది. అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 కి 2 years గ్యాప్ తీసుకున్నారు. బట్ ఆ టైంలో మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఈ హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదురా, బట్ ఈ గ్యాప్ లో నాకు ఎప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపించిన సీజన్ 2 చూడాలి కదా అనే రీజన్ తో నేను చేసుకోవడం ఆపేస్తా అని చెప్పి అన్నాడు. సో థ్యాంక్స్ మంత్ ఆఫ్ జూన్ ఫర్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ద మంత్ వీ విల్ క్యారీ ఫార్వర్డ్ విత్ అవర్ లైఫ్స్. ఇలాంటి హానెస్ట్ ఒపీనియన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.